బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కంచె గచ్చిబౌలి భూములపై సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు కీలక ప్రతిపాదన చేసినట్టుగా తెలుస్తుంది. కంచె గచ్చిబౌలి భూములు అతిపెద్ద ఏకో పార్క్ ఏర్పాటు చేయాలని సూచించారు. బర్డ్ పార్కు, బటర్ఫ్లై గార్డెన్, తాబేల పార్కు, ఫ్లవర్ గార్డెన్ ఏర్పాటు, లేక్స్ అండ్ రాక్స్ కు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపినట్టుగా తెలుస్తుంది. హెచ్సియు 400 ఎకరాలతో పాటు మరో 1000 ఎకరాలు సేకరించేందుకు చర్యలు తీసుకోవాలని, రాజు పార్కుగా పేరు పెట్టాలనే ప్రతిపాదన తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. మొత్తం 2000 ఎకరాల్లో ప్రపంచ స్థాయి ఏకో పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ప్రభుత్వ భూమి 400 ఎకరాల్లోనే కాకుండా హెచ్సియు 1600 ఎకరాలు కలిపి ఏర్పాటు చేసి హైదరాబాద్కే తలమానికంగా నిర్మాణం చేపట్టే అవకాశాలు ఉన్నాయి. కంచె గచ్చిబౌలి భూములపై సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు కీలక ప్రతిపాదన చేసినట్టుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ అందిస్తారు. రాజు, కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం ఏదైతే ఉందో ఈ వ్యవహారంపై ఇప్పటికే మంత్రుల కమిటీ వేయడం జరిగింది. ఈ మంత్రుల కమిటీ అయితే సీఎం రేవంత్ రెడ్డి దగ్గర తాజాగా ఒక ప్రతిపాదన సమర్పించాలని చెప్పి తెలుస్తా ఉంది. ఈ వ్యవహారంపై భేటీ అయినటువంటి మంత్రులు అతిపెద్ద ఎకో పార్క్ ఏర్పాటు చేస్తే ఏ విధంగా ఉంటుంది అని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఒక ప్రతిపాదన సమర్పించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈ యొక్క పార్క్ లో బర్డ్ పార్క్, అదేవిధంగా బటర్ఫ్లై గార్డెన్, తాబేళ్ల పార్క్, ఫ్లవర్ గార్డెన్ ఏర్పాటు, అదేవిధంగా లేక్స్, రాక్స్ కు ప్రాధాన్యం ఇచ్చే విధంగా కూడా ఒక అతిపెద్ద పార్క్ ని ఏర్పాటు చేసే ఆలోచన చేస్తే ఏ విధంగా ఉంటుందన్నట్టు కూడా ఒక ప్రతిపాదన అయితే రేవంత్ రెడ్డికి సమర్పించడం జరిగింది. ఇప్పటికే ఇక్కడ 400 ఎకరాల ఏదైతే భూమిపై వివాదం నడుస్తా ఉందో ఈ 400 ఎకరాలతో పాటు యూనివర్సిటీకి సంబంధించినటువంటి మరొక 1600 ఎకరాలను సేకరించి పూర్తిగా 2000 ఎకరాలతో ఒక ప్రపంచ స్థాయి ఎకో పార్క్ ఏర్పాటు చేస్తే ఏ విధంగా ఉంటుంది, దీనిపై ఏర్పాటు చేస్తే బాగుంటుంది అన్నట్టు కూడా మంత్రులు రేవంత్ రెడ్డి దగ్గర ప్రస్తావించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఒక ప్రతిపాదన అయితే రేవంత్ దగ్గర తెచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే ఇట్లాంటి ఏదైతే ప్రపంచ స్థాయిలో ఒక 2000 ఎకరాలతో అతిపెద్ద పార్కులు ఏర్పాటు చేయడం ద్వారా ఇటు హైదరాబాద్ కు ఇటు పర్యావరణ హితంగా ఉంటుందని చెప్పి, అదేవిధంగా ఇటు టూరిజం స్పాట్ గా కూడా ఇది డెవలప్ అవుతుందని చెప్పి కూడా ఇప్పటికే మంత్రులు ప్రతిపాదించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరి దీనిపై ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది, సీఎం రేవంత్ రెడ్డి ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నాడు అనేది ఇక్కడ కీలకంగా మారింది. మరొక వైపు ఇప్పటికే మంత్రుల కమిటీ తన పనిని ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే యూనివర్సిటీకి సంబంధించి స్టేక్ హోల్డర్లతో అందరితో సంప్రదింపులు జరపాలని ఇప్పటికే మంత్రుల కమిటీ నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి నిన్న చీఫ్ సెక్రటరీ శాంతి కుమారితో యొక్క మంత్రుల కమిటీ భేటీ కావడం జరిగింది. రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టుకు ఈ నెల 16వ తేదీలోపు పూర్తి స్థాయి నివేదిక సమర్పించవలసి ఉంటుంది. కాబట్టి ఈ నివేదికలో పొందుపరిచినటువంటి విషయాలు, అదేవిధంగా ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్లాలనుకుంటుంది, ముఖ్యంగా ఈ యొక్క స్టేక్ హోల్డర్లతో ఈ రోజు కావచ్చు, అదేవిధంగా ఈ రోజు నుంచి ఈ నెల 16వ తేదీలోపు ఈ విద్యార్థి సంఘాలతో కావచ్చు, జేఏసీ సంఘాల నేతలతో కావచ్చు, ఇటు పర్యావరణవేత్తలతో కావచ్చు, ఇతర ప్రముఖులతో మంత్రుల బృందం అయితే భేటీ కాబోతా ఉంది. వారి యొక్క అభిప్రాయాలన్నింటినీ కూడా క్రోడీకరించబోతా ఉన్నారు. అవన్నీ కూడా వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ప్రభుత్వానికి ఫైనల్ గా ఒక నివేదిక సమర్పించబోతా ఉన్నారు. మరొక వైపు చీఫ్ సెక్రటరీ సుప్రీంకోర్టుకు కూడా పూర్తిగా ఒక నివేదిక ఈ భూములపై సమర్పించవలసి ఉంటుంది. కాబట్టి ఒకవైపు చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి తన పనిలో నిమగ్నమై ఉన్నారు. ఒకవైపు మంత్రులు తమ పని ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. మరొక వైపు ముఖ్యమంత్రి దగ్గర ఒక ప్రస్తావన అయితే తీసుకొచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఒక 2000 ఎకరాలతో అతిపెద్ద ఎకో పార్క్ ఏర్పాటు చేస్తే ఏ విధంగా ఉంటుంది, దానికి రాజీవ్ గాంధీ పేరు పెట్టడం ద్వారా రాజీవ్ గాంధీ పేరు కూడా చిరస్థాయిగా నిలిచిపోతుంది తెలంగాణలో అని చెప్పి కూడా మంత్రులు భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీనిపై ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. రాజు, మీరు చెప్పినట్టుగా కంచె గచ్చిబౌలి భూములపై సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు కీలక ప్రతిపాదన చేసినట్టుగా తెలుస్తుంది. అయితే కంచె గచ్చిబౌలి భూములు అతిపెద్ద ఏకో పార్క్ ఏర్పాటు చేయాలని సూచించారు. అయితే దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించే అవకాశం ఉందా రాజు? ఇప్పటికే దీనిపై రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగానే స్పందించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే దీనిపై ప్రతిపక్షాలు కావచ్చు, ఇటు ఇతర ప్రజా సంఘాలు కావచ్చు, ఇటు విద్యార్థి సంఘాలు కావచ్చు ప్రభుత్వంపై ఇప్పటికే ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఒకవైపు హైకోర్టు, సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. తాజాగా సుప్రీంకోర్టు కూడా ఇప్పటికైతే ఆ భూములపై ప్రభుత్వం ఎట్లాంటి ముందుకు వెళ్లకుండా స్టే కూడా విధించడం జరిగింది. అంటే ప్రభుత్వం ఎట్లాంటి దేశజాలకు పోకుండా పర్యావరణ హితంగా ఆలోచిస్తుందని చెప్పేసి కూడా ఇప్పటికే మంత్రులు వాళ్ళు మార్పు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కోర్టులకు లోపల ఒక నిర్ణయం తీసుకుంటాము, అది కూడా ఒకవేళ
ఐటీ సంబంధించినటువంటి ఐటీ రంగానికి సంబంధించి అభివృద్ధి పరచడానికి ఇతర ఆల్టర్నేట్ భూములు కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయి కాబట్టి సో దీనిపై ప్రభుత్వం ఖచ్చితంగా ఎకో పార్క్ ఏర్పాటు చేసే దిశగానే వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ 400 ఎకరాల్లో విస్తరించి ఉన్నటువంటి చెట్లు కావచ్చు, ఇతర ఏదైతే పర్యావరణ బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి వృక్ష జాతులు కావచ్చు, శిల్పాలు కావచ్చు, ఇవన్నీ కూడా లేక్ సరస్సులు కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి సో పర్యావరణానికి ఇబ్బంది అయ్యే అవకాశమే ఎక్కువగా కనిపిస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ మంత్రుల కమిటీ కూడా వీళ్ళందరితో భేటీ అయిన తర్వాత సో వాళ్ళ యొక్క అభిప్రాయాలను అన్ని కూడా తీసుకున్న తర్వాత ఫైనల్ గా ఏం డెసిషన్ తీసుకుంటుంది ప్రభుత్వం అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికి ఉన్న పరిస్థితుల్లో మాత్రం దీనికి సంబంధించి ఒక ఎకో పార్క్ ని ఏర్పాటు చేసే ఆలోచన చేస్తా ఉన్నట్టుగా కూడా సమాచారం అయితే ఉంటుంది. సో ప్రభుత్వం ఫైనల్ గా అధికారికంగా మరి ప్రకటించలేదు కాబట్టి సో దీనికి సంబంధించి ఏం చేయబోతా ఉంది. మరొక వైపు ఇటు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఈ రోజు హైదరాబాద్ కు రాబోతా ఉన్నారు. పార్టీ పరంగా కూడా వారు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించుకోబోతా ఉన్నారు. మరొక వైపు రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులు, యూనివర్సిటీలో ఉన్న ప్రస్తుత పరిస్థితులు, ఒకవైపు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, వీళ్ళందరితో స్టేక్ హోల్డర్లందరితో మీటింగ్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా సంప్రదింపులు పూర్తయిన తర్వాత ఫైనల్ గా ఏం డెసిషన్ తీసుకోబోతా ఉన్నారో అనేది మాత్రం తెలియాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం అక్కడ పార్టీ ఏర్పాటు చేసే దిశలోనే ప్రభుత్వం వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి కూడా ఇది విశ్లేషకులు అయితే భావిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా నౌపడలో మంత్రి అచ్చెన్నాయుడు అనుచరుడు రెచ్చిపోయాడు. జిల్లా కలెక్టర్ టెక్లీ ఆర్టీఓ పైన పరుష పదజాలంతో దూషించాడు. బీరు భీమారావు సంత బొమ్మాలి మండలంలో చేపల కట్టి వేలంపాట విషయంలో టీడీపీకి చెందిన ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. లెక్కలు చెప్పకపోతే చంపేస్తామని బెదిరించారు. అచ్చెన్నాయుడు అనుచరుడు భీమారావు R&R కాలనీలో లాటరీ తీయడానికి ఆడు ఎవడు అంటూ ఆర్టీఓపై ఘాటి వ్యాఖ్యలు చేశాడు. తాము ఎవరికి భయపడమంటూ రెచ్చిపోయాడు అచ్చెన్నాయుడు అనుచరుడు జీరు భీమారావు. ఎందులో బుర్ర పెట్టున్నా నేను నువ్వెవడమని బుర్ర పెట్టడానికి ప్రెసిడెంట్ అన్నాడు పద్ధతిలో ఉండాలా, ప్రెసిడెంట్ లాగా ఉండాలా, ప్రెసిడెంట్ డబ్బులు ఉంచుకోవా నీవు అక్కడే గుళ్ళు కట్టేస్తాను ఇక్కడ భయం పట్టలేదు. ఈ పద్ధతులు కూడా మేము ఊరు మారము, ఆ ఊరు వదలం. మేము ఏ పీడిఎఫ్ ఇచ్చాడు ఏ పోలీసు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కాట్రేని కోనమఠలో పల్లెం గ్రామంలో హెపటైటిస్ బీసీ వైరస్ నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ర్యాండమ్గా 2197 మందికి పరీక్షలు చేయగా 205 మందికి పాజిటివ్ వచ్చింది. అయితే ర్యాండమ్ టెస్ట్లో పాజిటివ్ వచ్చిన వారికి అమలాపురంలోని ప్రభుత్వ హాస్పిటల్లో ఎలిసా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక నుంచి ర్యాండమ్గా కాకుండా గ్రామంలో అందరికీ టెస్టులు చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో దాదాపు 15,000 జనాభా ఉంది. హెపటైటిస్ బీసీ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటే కాలింపే ప్రభావం చూపిస్తుందని వైద్యులు తెలిపారు.
హెపటైటిస్ బీసీ వైరస్ నిర్ధారణ పరీక్షలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దత్తు ఫోన్లను అందిస్తారు. దత్తు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కాట్రేని కోన మండలం పల్లెం గ్రామంలో హెపటైటిస్ బీసీ వైరస్ నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి దత్తు? చక్రి, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇది కాట్రేని కోన మండలం పల్లావ్ అనే గ్రామం. ఈ పల్లావ్ అనే గ్రామంలో మంచినీళ్లు తాగుతున్న కారణంగానో లేకపోతే మరి ఏ కారణాలో తెలియదు కానీ మొత్తం అక్కడ ఉన్న చాలా మంది దాదాపు ఉన్నటువంటి 4,000 నుంచి 5,000 జనాభాలో 10% వరకు క్యాన్సర్ వ్యాధికి గురవుతున్నారు. లివర్కి సంబంధించిన వ్యాధికి సంబంధించి వారు రోగపీడితులు అవుతున్నారని చెప్పి ఒక పరిశోధనలో అధ్యాయంలో తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా చికిత్సలు నిర్వహించడానికి శిబిరాన్ని ఏర్పాటు చేసింది. అందులో భాగంగా దాదాపు 6,000 నుంచి 7,000 రూపాయలు ఖరీదయ్యే చికిత్సలు అయితే అప్పుడు గ్రామ ప్రజలకు చేయించడం జరిగింది. అయితే దాని వివరాలు, దాని రిజల్ట్ ఇంకా రావాల్సి ఉంది. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత ఒకవేళ ఎందుకు ఇప్పుడు టెస్ట్ చేసిన వాటిలో 10% కన్నా ఎక్కువ మంది ఈ యొక్క లివర్ కి సంబంధించి వ్యాధితో బాధపడుతున్నారు ఉంటే కనుక ఎందుకు ఇలా జరిగింది, దీనికి ఎటువంటి చర్యలు చేపట్టాలి, ఎటువంటి ట్రీట్మెంట్ ఇప్పించాలి, ఇంకా ఉన్నత పరీక్షలు చేయించాలంటే ఏం చేయాలని దాని మీద చేస్తామని చెప్పి డిఎంఎండ్ చోట చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే కనుక ఈ పల్లం గ్రామంలో జరిగినటువంటి సంఘటనతో ఆ ప్రాంతం అంతా ఒకంత భయాందోళనకు గురవుతుందని చెప్పచ్చు. చక్రి, రైట్, థ్యాంక్ యూ దత్తు. విశాఖపట్నంలో మేయర్పై అవిశ్వాసం తీర్మానం నోటీసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. జీవీఎంసీ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం కోసం పంపిన అజెండా చూసి కార్పొరేటర్లు అవాక్కయ్యారు. అవిశ్వాసంపై ఓటింగ్ కోసం కాకుండా తీర్మానం కోసం సమావేశం పెట్టామని సమాచారం. దీంతో మేయర్పై జీవీఎంసీ అవిశ్వాసం అంటూ నోటీసులు ఇవ్వడం పైన వైసీపీ కార్పొరేటర్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక కమిషనర్ పేరుతో అందిన లేఖలు అనుమానాలు రెక్కెత్తిచ్చేవిగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే 58 మంది కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం నోటీసులపై సంతకాలు పెట్టారని, వాటిని జత చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. తనకు అందిన అజెండాలో సభ్యులు సంతకాలతో కూడిన కాపీ ఇవ్వలేదంటున్నారు కార్పొరేటర్లు. తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామివారి దర్శనం చాలా అద్భుతంగా జరిగిందన్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. రాబోయే నెక్స్ట్ మూవీ కల్కి 2 అని, అయితే కల్కి 2 రావడానికి ఇంకా చాలా సమయం పడుతుందని చెప్పారు నాగ్ అశ్విన్. అంతకాలంగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న బంగారం వెండి ధరల పెరుగుదలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశీయంగా పుత్తడి ధర భారీగా తగ్గిపోయింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో గత రాత్రి 11 గంటల సమయానికి 10 గ్రాముల మేలిమి బంగారంపై 2,400 తగ్గి 91,000కు చేరుకుంది. కిలో వెండి ధర 89,800గా ఉంది. ఈ నెల 1న బంగారం ధర 94,000 పైకి ఎగబాకగా ఇప్పటి వరకు 3,000 తగ్గింది. అలాగే వెండి ధర 2 రోజుల క్రితం 1,02,000 ఉండగా 12,000 పైకి తగ్గింది. అంతర్జాతీయంగా ఔన్సు మేలి బంగారం ధర నిన్న ఒక్కరోజే $80 పైగా తగ్గడం, వెండి ధర కూడా అదే స్థాయిలో పతనం కావడంతో దేశీయంగా వాటి ధరలు దిగి వచ్చాయి. కొంతకాలంగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న బంగారం వెండి ధరల పెరుగుదలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశీయంగా పుత్తడి ధర భారీగా తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో గత రాత్రి 11 గంటల సమయానికి 10 గ్రాముల మేలిమి బంగారంపై 2,400 తగ్గి 91,000కు చేరుకుంది. కిలో వెండి 89,800 ఉంది. ఈ నెల 1న బంగారం ధర 94,000 పైకి ఎగబాకగా ఇప్పటి వరకు 3,000 తగ్గింది. అలాగే వెండి ధర 2 రోజుల క్రితం 1.02 లక్షలు ఉండగా 12,000కు పైగా తగ్గింది. అంతర్జాతీయంగా ఔన్సు మేలిమి బంగారం ధర నిన్న ఒక్కరోజే $80 పైగా తగ్గడం, వెండి ధర కూడా అదే స్థాయిలో పతనం కావడంతో దేశీయంగా వాటి ధరలు దిగి వచ్చాయి.